నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు నార్త్ కొరియా కిమ్ కొత్తగా మళ్ళీ మిసైల్ ని ట్రయల్ రన్ చేశారు అనేది వినిపిస్తుంది. సో మళ్ళీ అంటే ఇప్పుడు ఎందుకు కిమ్ వార్తల్లోకి కిమ్ అంటేనే మనకి అంటే కాబోయే నియంతల్లో ఆయన కూడా అండి. సో అంటే ట్రంప్ ఈ మధ్య ఎవరో అన్నారు, మొత్తం ఒక మెంటల్ బ్యాచ్ చేరింది ప్రపంచవ్యాప్తంగానే. అంటే ట్రంప్, పుతిన్, నెతన్యాహు, కిమ్, ఇరాను ఇలాగ చేరి యుద్ధాల వాతావరణం. నిజానికి మనకి యుద్ధాలు అవసరం లేని ప్రపంచం ఇది ఇవాళ, కానీ యుద్ధాల వాతావరణం పెరిగిపోయి దాంట్లో కిమ్ కొత్తగా చేరాడు. సో కిమ్ ప్రపంచాన్ని ముందు నుంచి కూడా భయపెడుతున్నాడు అతను. ఎందుకంటే వాళ్ళ కిమ్ గురించి ఎన్ని వార్తలు వస్తుంటే అన్ని వార్తలు రోజు వస్తుంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా కిమ్ కూడా ఒక మిసైల్ టెస్టింగ్ చేశాడు. లేటెస్ట్గా మామూలుగా ఇప్పుడు ప్రపంచంలో 9 దేశాల దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందులో నెంబర్ 1 రష్యా, నెంబర్ 2 వచ్చి అమెరికా. అవి కాకుండా చైనా, ఇండియా, పాకిస్తాను, తర్వాత లేటెస్ట్గా కిమ్ అని చెప్పొచ్చు. కిమ్ దగ్గర 50 నుంచి 100 వార్ హెడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ యుద్ధం అప్పుడు కూడా కిమ్ ఏంటంటే కొంత ఇరాన్కి దగ్గర ఉంటాడు. దీని మీద నేను సపరేట్ స్టోరీ కూడా చేశాను, కిమ్కి ఇరాన్కి ఉన్న సంబంధాలు. ఇక్కడ ఏమవుతుందంటే శత్రువుకి మిత్రుడు మనకు కూడా శత్రువే, మిత్రుడికి మిత్రుడు మనకు కూడా మిత్రుడే అనే సామెత ఉంది కదా. అలాగా సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్య ఎప్పటి నుంచో యుద్ధాలు జరుగుతున్నాయి. సౌత్ కొరియాకి అండగా అమెరికా నిలబడింది. 2017లో అమెరికా తన డిఫెన్స్ సిస్టమ్స్ థర్డ్ సిస్టమ్ని సౌత్ కొరియాలో ప్లేస్ చేసింది. ప్లేస్ చేయడం వల్ల సౌత్ కొరియా మీద దాడి చేయడానికి కిమ్ సాహసించట్లేదు, ఎందుకంటే ఇది కొట్టేయగలుగుతుంది. సో ఇప్పుడు నిన్న 2 రోజులకు ముందు ఆ సౌత్ కొరియాలో ఉండే థర్డ్ సిస్టమ్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్కి ఇవ్వాలి. దాన్ని ఆల్రెడీ తెస్తున్నారు. అంటే అక్కడ సౌత్ కొరియాలో ఇప్పుడు డిఫెన్స్లెస్ గా ఉంది. ఇప్పుడు ఏమన్నా అటాక్ చేస్తే ఎలా ఉంటది అనేది కిమ్ముకు ఉంటది కదా. ఖాళీగా మనోడు వీక్ గా ఉన్నాడు, మన ఎనిమి వీక్ గా ఉన్నాడు, ఇప్పుడు దెబ్బ కొట్టేయచ్చు కదా అనుకుంటాం కదా. అలాగా అందుకని కూడా చేశాడని అంటున్నారు. ఇది ముందుగా ఏం జరిగిందని చెప్పి తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వద్దాం. సో నిన్న నావల్ డిస్ట్రాయర్ అంటారు. నావల్ డిస్ట్రాయర్ అంటే చోహుయాన్ అని ఒకటి ఉందన్నమాట. అంటే మామూలుగా 3 రకాల పద్ధతులు న్యూక్లియర్ వెపన్స్ని ఉపయోగిస్తారు జనరల్గా. ఒకటేమో ఈ ల్యాండ్ నుంచి ICBMs అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. ఇవి ఎక్కువ దూరాన్ని ఇంటర్ కాంటినెంటల్ అంటే నాకు అర్థమవుతుంది కదా, ఎక్కువ దూరాల్ని వెళ్ళగలుగుతుంది. అంటే 10,000, 12,000, 13,000, 15,000 అలా అంత దూరం కూడా ప్రయాణించగలుగుతాయి. మొన్ననే అమెరికా కూడా మినిట్ మ్యాన్ 3 అని ఒకటి 13,000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలిగిన ఒక మిసైల్ ని టెస్ట్ చేసింది. ఇలాగా టెస్ట్ చేస్తూ ఉంటారు రకరకాలుగా. కొంతమంది ఎవ్రీవేర్ చేసేవాళ్ళు ఉంటారు. సో అలాగే చేసింది. అది ఒక పద్ధతి అని. రెండోది సముద్రం గుండా న్యూక్లియర్ వెపన్స్ వేయచ్చు. సముద్రం గుండా 2 పద్ధతులు. ఒకటి సబ్మెరైన్, నీళ్ళ లోపల ఉంటూ, ఇప్పుడు మొన్న ఒక సబ్మెరైన్, అమెరికన్ సబ్మెరైన్ ఇరాన్ షిప్ ని కొట్టింది కదా, దాని ద్వారా కూడా న్యూక్లియర్ వెపన్స్ వేయచ్చు. ఆ కేపబిలిటీస్ ఉన్నాయన్నమాట. మూడోది వార్షిప్లు ఇప్పుడు 3 దిగాయి అమెరికావి. అబ్రహాం లింకన్ ఇంకేవో 2 దిగాయి, ఫోర్డ్ ఒకటి, ఇంకొకటి ఏదో పేరు మర్చిపోయాం. 3 వార్షిప్పుల ద్వారా కూడా, అంటే పైన నీటి పైన, నీటి లోపల, ల్యాండ్ మీద, స్కైలో, లేకపోతే ల్యాండ్ మీద కూడా మొబైల్ కూడా చేయొచ్చు అనమాట. మొబైల్ లాంచర్స్ కానీ ఎయిర్ లాంచర్స్ ద్వారా కూడా చేయొచ్చు. వీటిని న్యూక్లియర్ ట్రయాడ్ అని పిలుస్తారండి. భూమి, ఆకాశం, సముద్రం, ఈ 3 ద్వారా న్యూక్లియర్ వెపన్స్ వేయచ్చు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆల్రెడీ, ఈ కిమ్ దగ్గర ఆల్రెడీ భూమి మీద, ఆకాశంలో వేసేవి ఉన్నాయి. సముద్రంలోది కూడా టెస్ట్ చేశారు నిన్న. సో అది కూడా సక్సెస్ అయ్యారు. అంటే వీళ్ళకి కూడా 3 రకాలు వేయగలరు. అమెరికా దగ్గర కూడా ట్రయాడ్ ఉన్నాయి. అలాగా ఇప్పుడు కిమ్ కూడా ఇది టెస్ట్ చేశారు. దీంట్లో ఏంటంటే సముద్రం, ఈ వార్షిప్ ద్వారా వీళ్ళు చేశారనమాట. సబ్మెరైన్ కాదు, వార్షిప్ ద్వారా ఎల్లో సీలకి వేశారు ఈ మిసైల్ని. ఈ మిసైల్ వచ్చి 5,000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలదు. ICBM రేంజ్ అనమాట. అంటే 5,000 కిలోమీటర్లు అంటే అమెరికాకి వీళ్ళు వేయగలరు. అమెరికా మీద వీళ్ళు
వేయచ్చు అనమాట. అంత కేపబిలిటీ వీళ్ళకి వచ్చింది. సో ఇది సక్సెస్ అయిందన్నమాట నిన్న. దీంట్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళ కూతురు కింజు అంటారు ఆమెని. ఈ కింజు ఆమె కూడా కూర్చుంది 15 years అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ మేనత్తకి మధ్య నెక్స్ట్ సక్సెషన్ వార్ అంటే ఎవరు అయిన తర్వాత కిమ్ తర్వాత ఎవరు పరిపాలించాలనే దాని కోల్డ్ వార్ నడుస్తుంది. కిమ్ ఏమో కూతురికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. నిన్న కూడా కూతురుని కూడా కూర్చోబెట్టుకున్నాడు అక్కడ. సో దీంట్లో బేసిక్ ఏంటంటే 3-4 ఒక గోల్స్ కిమ్కి ఉన్నాయి దీంట్లో. ఒకటి అమెరికాని హెచ్చరించడం, నా దగ్గర కూడా ట్రయాడ్ ఉంది, సో నా జోలికి నువ్వు వచ్చావంటే నేను నీ మీద వేయగలను, మీ దేశం మీద వేయగలను అన్నది ఒక సిగ్నల్ పంపించాలి. 2 ఈ సౌత్ కొరియాని థ్రెట్ లో ఉంచాలి. సౌత్ కొరియా ఆల్రెడీ భయంగా ఉంది. ఇప్పుడు మొన్న థర్డ్ బయటికి తీశారు. థర్డ్ బయటికి తీస్తే వీడేమన్నా అటాక్ చేస్తాడో భయాందోళనలో సౌత్ కొరియా ఉంది. దాన్ని మరింత పెంచడం అంటే వాళ్ళు ఇంకా థ్రెట్ ని పెంచడం సౌత్ కొరియాకి. 3 తన క్యాపబిలిటీని ప్రపంచానికి చాటడం. అంటే నా దగ్గర కూడా ట్రయాడ్ నేను కూడా ఉన్నాను అంటే ఇప్పుడు ఏంటంటే ఇరాన్ నుంచి అందరూ గుణపాఠం నేర్చుకుంటున్నారు. సో మన దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఇలాగ ఏ దేశం అంటే ఆ దేశం ఈజీగా, ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద ఈజీగా వెళ్ళాం, పాకిస్తాన్ మన మీద ఈజీగా అటాక్ చేయదు. ప్రాక్సీ వార్లే చేస్తుంటాం మనమైనా వాళ్ళైనా. ఎందుకు ఇద్దరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మరీ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తే న్యూక్లియర్ వెపన్స్ వేయచ్చు. కాబట్టి మనం ధైర్యం చేయము, వాళ్ళు చేయరు. సో అలాగే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న స్టేట్స్ మీద ఈజీగా అటాక్స్ చేయలేవు. ఎందుకు, వాళ్ళు ఏమన్నా న్యూక్లియర్ వెపన్ వేస్తారేమో. సో అందుకని ఇప్పుడు ఇరాన్ కూడా అంతే కదా, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ట్రై చేస్తూ ఉందని ఇరాన్ మీద దాడి చేస్తున్నట్టు అమెరికా చెప్పుకుంటుంది. నిజంగా ఇరాన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది, నిజంగా మనం చేసుకొని ఉంటే పోయిండు, చేసుకోకుండా ఎట్లాగూ చేసుకోకుండానే ఉందని వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఉంటే వాళ్ళు చేయలేరు కదా ధైర్యంగా అనేది ఇప్పుడు ఇరాన్ కూడా రాబోతుంది. ఇరాన్ కూడా నెక్స్ట్ అదే ప్లాన్ లెక్క వెళ్ళబోతుందని అంటున్నారు. అలాగా కిమ్కి కూడా ఏంటంటే నా దగ్గర ఇది ఉంటే డిటరెంట్ అంటారు దీన్ని. డిటరెంట్ అంటే ఆల్రెడీ వాడి దగ్గర ఉందిలేరా బాబు, వాడి మీదకి వెళ్తే కష్టం అని ముందే రాకుండా ఆగుతారనమాట. అంటే శత్రువు అటాక్ చేయకుండా ఆగడానికి కోసం మన దగ్గర పెద్ద వెపన్ ఉందని ఉంచుకోవాలి, ఉందని ప్రపంచానికి కూడా తెలియాలి. ఇది ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉండాలి. అప్పుడప్పుడు తిప్పాలి గాలి కత్తిలాగా, తిప్పుతూ ఉంటే ఒరే వీడి దగ్గర ఉందిరే అని వాళ్ళు రాకుండా ఉంటారనమాట. సో అది ఒకటి. రెండోది నావల్ పవర్ ని పెంచుకోవడం, సముద్ర సంబంధించి షిప్పుల్ని వీటిని. ఇప్పుడు ఇతను షిప్ ద్వారా చేయడాన్ని రేపొద్దున జపాన్ అటాక్ చేయొచ్చు, పసిఫిక్ సముద్రంలో షిప్పుల మీద అటాక్ చేసే క్యాపబిలిటీ ఉంది. ఈ క్యాపబిలిటీస్ ని డెవలప్ చేసుకోవడం, క్యాపబిలిటీస్ ఉన్నట్టుగా ప్రపంచానికి చాటడం కూడా, అది కిమ్ ప్రయోజనం. ఇక 3వ ప్రయోజనం సర్వైవల్ అండి. ఇప్పుడున్న ప్రపంచంలో బలహీనుడుగా ఉంటే బలవంతుడు వచ్చి అటాక్ చేసేస్తున్నాడు. ఇప్పుడు అమెరికా పరిస్థితి అదే కదా, తనకి ఎక్కడ ఆయిల్స్ కావాలన్నా, ఎక్కడ క్రిటికల్ మినరల్స్ ఉన్నాలన్నా అవి నాకు కావాలంటాడు. చిన్నపిల్లవాడు చాక్లెట్ అడిగినట్టుగా ట్రంప్ ఇది నాకు కావాలి, మీ దేశంలో అది ఉన్నాయి, అది నాకు ఇవ్వండి, లేకపోతే నేను అటాక్ చేస్తా అంటాడు. లేకపోతే నీ వల్ల నాకు థ్రెట్ ఉంది కాబట్టి ప్రీఎంప్టివ్ స్ట్రైక్, అంటే నువ్వు నా మీద దాడి చేస్తావని నేను నమ్ముతున్నాను కాబట్టి నీ మీద నేను ముందే దాడి చేస్తున్నా అనే పద్ధతిలో చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ మీద కూడా అదే కదా, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ చేయబోతుంది, చేసి మా మీద దాడి చేయబోతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము దాడి చేస్తున్నాం అనేది అమెరికా చెప్తుంది. సో అలాగా రేపొద్దున చేయకుండా ఉండడానికి ఒక సర్వైవల్ న్యూక్లియర్ వెపన్ ని మనం పెట్టుకోవాలనేది, ఎవరి మీద అగ్రెసివ్ గా వెళ్ళడం కాకుండా ముందు అసలు ఈ సర్వైవల్ ఉండాలంటే నీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండాలన్న ఇది ఒకటి. ఇక 4వది సక్సెషన్ పాలిటిక్స్ లో కూతుర్ని ప్రొజెక్ట్ చేయడం. ఇప్పటి నుంచి ఆమెను కూడా పక్కన కూర్చొని పెట్టుకుంటే, రాజులు కూడా అప్పట్లో చేసేవాళ్ళు కదా, యువరాణిని పక్కన పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. అంటే ప్రొజెక్ట్ చేయడం మనకి ఇప్పుడు ఎందుకు, నెక్స్ట్ జనరేషన్ రెడీగా చేయడం, అది ఇప్పుడు అందరూ చేస్తుంటారు కదా. అలాగా ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, యువకాలంలో ఎందుకు పెట్టాడు, ముందు జనాలకు అలవాటు చేయాలి ఇతను కాబోయే నాయకుడని, ఇతనికి కూడా జనాలు ఎలా మెలగాలి ఇవన్నీ తెలియాలి, ఇలాగా రెడీ చేస్తారు అన్నమాట, తర్బీజ్ చేయడం. అలాగా ఈ అమ్మాయిని కూడా మిలిటరీ వాళ్ళతో అంతా తర్బీజ్ చేసి ఈ అమ్మాయి కూడా ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ని అందించడం అనేది 4వ పర్పస్. ఈ 4 పర్పస్లతో కిమ్ చేశాడు. కాకపోతే ఇక్కడ అనుమానం ఏంటంటే, ఇరాన్ యుద్ధం వల్లనే ఇప్పుడు మనం సఫర్ అవుతున్నాం. మళ్ళీ సౌత్ కొరియా నార్త్ కొరియా కొట్టుకుంటారా,
ఎందుకంటే రెండు కూడా టెక్నాలజికల్ దేశాలే. అవును. ఒకటేమో మళ్ళీ అమెరికా ఎంటర్ అవుతుంది. సో ఈ భయాందోళనలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాయి. ఇప్పుడు ఊరుకున్న దాన్ని అనవసరంగా ఇప్పుడు మళ్ళా కలుగుతున్నట్టుగా కనబడుతుంది. సైలెంట్ అవుతుంది అనుకున్నట్టే. థ్యాంక్ యూ.